రప అంటే తప్పేముంది, అది సినిమా డైలాగే కదా, సినిమా డైలాగులో తప్పేమన్నా ఉంటే కనుక సెన్సారాలు చూసుకోవాలి కానీ మీరెందుకు రచ్చిపోతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడటం అసలు ఎలా చూడాలంటారు? అది సినిమా డైలాగు, అది సెన్సార్ వాళ్ళు చూసుకోవాలి అని నువ్వేనా సినిమాలో నటిస్తున్నావా ఏంటి? అసలు నువ్వు రఫ డైలాగు అంటావు అంటే అసలు రాష్ట్రాన్ని ఏం చేస్తారు? మీ ఇష్టం కార్యకర్తలు ఎవరైనా మాట్లాడి, నిన్న వాడు పేరుని నాని మాట్లాడాడు, చీకట్లో కంటి చూపుతో వేసేయాలని. అంటే జనాన్ని ఇంకా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇంకా నరకటం, చంపటం అదే భ్రమలో ఉన్నారు. గత 5 ఏళ్ళు చేసింది మీరు అదే. ఎవరినైనా మా నోరెత్తిన వాళ్ళ కొట్టడం చేయటం వల్లనే మీకు ఈ 151 సీట్లకి 11 సీట్లు ఇచ్చారు. ఇంకా బుద్ధి రాలా, ఇంకా రఫా చేద్దామంటే వీళ్ళందరూ చేత కాకుండా ఏమి లేరు. ఒక క్రమశిక్షణ రాష్ట్ర అభివృద్ధి జరిగేటప్పుడు పరిశ్రమలు రావాలా చేయాలి అన్నప్పుడు ఇట్లాంటి గొడవలు ఉంటే పరిశ్రమలు రావు, రాష్ట్రం బాగోదు, అందరికీ ఇబ్బందే. గొడవలు జరిగితే అందరికీ ఇబ్బందే కదా. అది కాకుండా ఉండాలని క్రమశిక్షణతో మా నాయకుడు అందరికీ కూడా, మా కార్యకర్తలకు నేర్పినా కానీ, ఆయన కానీ, లోకేష్ గారు కానీ, ఇంకా ఇతర మంత్రులు కానీ అందరూ కూడా ఎవరు చేతగనులు ఏం కాదు. అందరూ తెలుసు దెబ్బ తీయాలంటే అంతా 5 నిమిషాల పని. బాబు గారు ఒక్కసారి నేను ఒక 10 రోజులు ఏం మాట్లాడను, మీరు చూడండి ఎవరైతే ఏమేమి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద రివర్స్ అవ్వండి 5 నిమిషాల పని. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు కొదవలేదు, దమ్ము ధైర్యం ఉన్న కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళని ఒక 10 రోజుల్లో మొత్తం మూసి మడత పెడతారు. ఎందువల్లంటారు? కోసమే మేము ఆగి బాబు గారు చెప్పిన మాటలకి, ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ, అందుకోసమనే అందరూ కూడా పరిశ్రమలు ఉండాలా, రాష్ట్రం బాగుండాలా ఇదే ఆలోచన చేస్తారు తప్ప మీరు 5 ఏళ్ళు పరిపాలన చేశారు. ఏనాడైనా పోలవరం కడదామని ఆలోచించారా? రాజధాని కడదామని ఆలోచించారా? 3 రాజధానులని మీ ఇష్టం వచ్చినట్టు చెలరేగి మాట్లాడి ఒక్కసాట ఒక కొబ్బరికాయ కొట్టలా ఒక రాజధానికి. హైకోర్టు కర్నూలు అన్నావు, తీసుకెళ్తున్నావు, నీ ఏరియా అనుకుంటున్నావు, ఏనాడైనా హైకోర్టు కొబ్బరికాయ కొట్టావా? చేపించావా? ఇటే వేసావా? ఎందుకు రాష్ట్రాన్ని ఎంతసేపటికి అప్పులు పాలు చేయటం, అధోగతి పాలు చేయటం, రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చావు 5 ఏళ్ళు. ఇంకా చాలా నీకు కావాల్సిన కమిషన్లన్నీ కూడా మైనింగ్ కానీ, మందు కానీ అన్నిట్లో అన్ని రకాలుగా 1000 కోట్లు సంపాదించావు. ఇంకా ధనదాహం చాలా. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నేను అధికారంలోకి అతను ప్రజలు నమ్మటం కోసం వాడిని వేసేస్తా వీడిని వేసేస్తా అంటే, ఆ వేసేబట్టే నీకు 11 సీట్లు వచ్చినాయి. ఇంకా అన్నావు అనుకో వేసేస్తా గీసేస్తాను, ప్రజలే చూస్తూ ఉండరు. అన్నీ మనసులో పెట్టుకొని నీకు ఆ సీట్లు ఇచ్చారు. ఈసారి ఆ 11లో 1 వస్తుందేమో నువ్వు ఇట్టే మాట్లాడితే. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే ఆయన చెప్తుంది, మీరేమో చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆగుతున్నారు కార్యకర్తలు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, నేను చెప్పినా ఆ కార్యకర్తలు ఆగరు, వాళ్ళు ఏదైనా చేసేస్తారు ఈసారి అంటున్నాడు. చేసేస్తారంటే మీరు అడ్డగోలు మనుషులుగా నువ్వు చేసేది ఏంది? చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జనాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు తాను పొడుతావు అంటే వాడికి మినిస్టర్ పదవి ఇస్తున్నావు. అందుకని వీళ్ళు ఆశపడుతున్నారు. అట్లాంటి ఆశలు కల్పించి వాళ్ళని జడగొడుతున్నావు ముందు నువ్వు. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు రఫ ఆడిచ్చేది ఒక సీఎం, మాజీ సీఎంగా ఉండి అది తప్పేంది అనే మాట మాట్లాడేది. సినిమాల్లో డైలాగులు కదా అంటే సినిమాలు చేసుకోమని పోయి సినిమాలు చేసుకో, వీళ్ళందరినీ లేకపోయి సినిమాల్లో పెట్టుకొని రౌడీ షీటర్లు, విలన్లు, హీరోలు అట్లా చేయండి. నువ్వు హీరోగా ఉండి వీళ్ళందరూ విలన్గా పెట్టి తను కూడా చూస్తా ఉండి జనం ఇష్టమైతే చూస్తారు, లేతలేదు. అవి చేసుకోక ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చి వెళ్ళి సినిమాలు చేసుకోండి. ఇట్లా కావాలంటే రఫాలు, వాడిని కంటి చూపుతో చంపేస్తాలు, ఇవన్నీ సినిమా డైలాగులు సరిపోతాయి. బయటకు వస్తే చంపితే ఊరుకుంటారా? రమ్మను ఈడో చీకట్లో కన్ను కొడితే అయిపోవాలంట. ఆ పేరు నాని గాడిని చెప్తున్నాడు. రమ్మను అండి, కన్ను కొట్టి రమ్మను, ఊరుకుంటారా? జనం పిచ్చిగా మాట్లాడి జనాన్ని రెచ్చగొడతానికి వాళ్ళ కార్యకర్తలు కూడా ఎవడు తిక్కు తోసుకుని ఉన్నారు. ఇట్లాంటి మాటలు చెప్తే ఏదో అన్నయ్య కోసం ఏదైనా చెడ్డ పనులు చేస్తే మళ్ళీ ఎప్పుడోకప్పుడు ఒకవేళ ఏదైనా అడుగుబడుగు ఆశ కల్పిస్తాడేమో అని ఆ భ్రమలో ఉండారు తప్ప వీళ్ళకి అసలు ఇక పరిపాలనలోకి వచ్చి ఇట్లా మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితులు రారు. అసలు జనానికి కావాల్సింది ఏంటి? జనంలోకి వచ్చి ఏంది మంచి ఏం చెడు, రౌడీలకి బొమ్మలకి ఆవిష్కరణలకు రావటం, కారు కింద సొంత కార్యకర్త పడితే దిక్కులేదు వాడికి, నువ్వు పలకరిలా. ఈ కార్యకర్తలు కూడా మరి అంత మూర్ఖంగా ఎందుకున్నారో అర్థం కాదు. సొంత మనుషులు కార్యకర్తనే కదా పర్యటనకు వచ్చింది. మరి కారు కింద పడితే ఎవడైనా మానవత్వం ఉండడు, ఎవడైనా సరే అయ్యో పాపం దబాలు దిగారే చూడండి అంటారు, హాస్పిటల్కి చెప్తారు, పక్కకు లాగి దెంకిలేరు. ఇదే వాళ్ళ పరిపాలన. ఇంకా అధికారం లేకపోతే పిచ్చెక్కింది జగన్మోహన్ రెడ్డికి, ఏదైనా మాట్లాడతాడు. నేను జనరల్గా ఎర్రగడ్డ హాస్పిటల్ పోతేమో అనుకుంటాను నేనైతే. ఎందుకని అంటారు ఆ మాట? ఎందుకు? ఆయన మాజీ ముఖ్యమంత్రి అండి. మాజీ ముఖ్యమంత్రి అయిన పిచ్చెక్కితే ఏం చేస్తాం? ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, పిచ్చెక్కినప్పుడు ఏం చేయాలా? పిచ్చి తగ్గించుకోవాలి కదా.
అది తగ్గించుకోవాలంటే వెళ్ళాల్సిందే కదా డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే రాష్ట్రంలో పరిస్థితులే బాగాలేవు, మేము పర్యటనలకు వెళ్తుంటే మాకు అనుమతులు ఇవ్వటం లేదు, మేము సభలు పెట్టుకుంటామంటే మన అనుమతులు ఇవ్వటం లేదు, నా పర్యటనలకే అడ్డంకులు సృష్టిస్తున్నారు. నేను ఏదైతే కనుక బంగారుపాలెం వెళ్ళాను, 2000 మంది పోలీసులు పెట్టారు, ఏమన్నా ఆపగలిగారా జన సునామీని, అట్లా ఉండేది మా వాళ్ళతో అంటున్నాడు కదా. మరి ఏమా నువ్వు పర్యటనలు పెట్టావు, ఎవరి కోసం పెట్టావు, ఎందుకోసం పెట్టావు? నీ పర్యటనలు ఎవరి కోసం పెట్టావు? రౌడీ షీటర్లుగా. తెనాల్లో అంతే కదా నువ్వు చేసింది, రౌడీ షీటర్లకేగా పెట్టింది. ఇక్కడ కూడా అంతేగా, ఒక డబ్బులు పందెం కాసుకొని ఎలక్షన్లో డబ్బులకి జనానికి ఎగ్గొట్టి వాడు సూసైడ్ చేసుకుంటే వాడికి ఒక బొమ్మ, జనం డబ్బులు ఎగ్గొట్టినోడికి. దీనికి అది వెళ్ళేది. నువ్వు ప్రజా సమస్యల మీద వెళ్ళు. అందుకని ఎవడో అక్కడో వాడు తప్పు చేసినోడు, వాడు పందాలు కాసి ఎగ్గొట్టి డబ్బులు లేక చచ్చినోడు, వాడికి నువ్వు బొమ్మకి ఆవిష్కరణకి వెళ్ళావంటే అసలు ఏమన్నా అనుకోవాలా? సాయం చేయలేతే ఆర్థికంగా తప్పు అని చేసుకున్నాడు, వాడు చనిపోయాడు, వాడు భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయి, మంచిదే, ఎల్లు కలువు, ఎవడు కాదు. నువ్వు అసలు దేనికి వెళ్తున్నావు? వాళ్ళకి ఏమైనా చేసావా? వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏమైనా చేసావా? అధికారంలోకి వస్తే న్యాయం చేస్తావు. నువ్వు చేసేది ఏంది? అందరూ చేస్తారా? నువ్వు ఆర్థిక నీకే లేనోడివా నువ్వు? నీ కార్యకర్తలేగా. కార్యకర్త ఇబ్బంది పడినప్పుడు నువ్వు ఇచ్చేయి, వాడిని రెచ్చగొడతామే తప్ప కార్యకర్తలు నచ్చేయండి ఇచ్చేయండి జనం మీద దోలుతామేనా? మీ రౌడీ మీ నాయకత్వం జరిగేది ఇదేనా? అది కాదు కదా చేయాల్సింది. జనం కోరుకునేది అది కాదు. మంచి పరిపాలన కావాలంటారు, మంచిగా సౌకర్యాలు కల్పించాలంటారు. వచ్చాము సంవత్సరం అయింది చంద్రబాబు గారు వచ్చి. నువ్వు ఉన్నప్పుడు రోడ్లు ఎట్లుండే 5 ఏళ్ళు, ఇవాళ రోడ్లు ఎట్లుండే ఎవరినడిగా చెప్తాడు. సహజంగా సామాన్య మానవుడిని అడిగా చెబుతారు పరిపాలన ఎట్లా ఉంది, రోడ్లు ఎట్లా ఉండే, రాజధాని ఎట్లా కడుతున్నారు. ఇప్పుడు అన్ని కూడా చేసినవన్నీ కూడా ఏనాడు ముట్టుకోవాలి. అడవులు చేసావు రాజధాని మీరు అన్నట్టుగానే, అది అడవి శ్మశానం అది. చాలా రోజు ఏమవుతుంది, సంవత్సరానికి మొత్తం శుభ్రం చేసి బిల్డింగ్లు కట్టడానికి ఎవరి వాళ్ళకి చేయటానికి చూశారు. ఇంకా ప్రజలు కూడా ఇంకా అవసరమైతే పొలాలు ఇస్తామని కూడా ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. దేనికి కావాలంటే దానికి. బాబు గారిని నాయకుడిని నమ్మినప్పుడు, ఒక మంచి చేసే నాయకుడు ఉన్నప్పుడు ప్రజలు ఆయన అంటే తప్పకుండా ఉంటారు. నువ్వు కూడా ప్రజా పరిపాలన మళ్ళీ అధికారులు రావాలంటే ప్రజల్లోకి రావాలా. ఏం జరుగుతుంది, చంద్రబాబు గారు ఇది చేస్తున్నారు, ఇది మంచా చెడా? చెడైతే చెప్పు, ఎక్కడైనా కానీ బాబు గారు తప్పు చేస్తుంటే చెప్పు, దాంట్లో తప్పేముంది? ప్రతిపక్ష నాయకుడిగా చెప్పాలా. నువ్వు అసలు ప్రతిపక్ష నాయకత్వానికి లేకపోతే అసలు అసెంబ్లీకి పాటమే ఇష్టం లేకుండా కూర్చున్నావు. ఇంక నీకెందుకు ఈ సమస్యలన్నీ? అసలు రాష్ట్ర సమస్యలు నీకెందుకు? రాష్ట్ర సమస్యలు కావాలి అన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలా. నువ్వు అసలు అలా పని చేస్తున్నావు, చేసే తప్పు, మొదటి తప్పు అదే. మరి నీకెందుకు అసలు పరిపాలన ఎందుకు, ఈ రాజకీయం ఎందుకు, మార్గం ఎందుకు? ఆ రఫ్ అనే సినిమా డైలాగ్ కాడికి వెళ్ళి సినిమాలు చేసుకో, సరిపోయింది, బాగుంటుంది. అంటే ఇప్పుడు ఆయన చెప్తున్న ప్రధాన కారణం ఏంటంటే, ప్రశ్నిస్తే భయపడుతుంది కూటమి ప్రభుత్వం, తప్పుడు కేసులు పెడుతుంది మా మీద అంటున్నాడు. చేసిన తప్పులు ఇప్పుడు ఓరక పెడితే మేము వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఇదిగోండి ఈ తప్పు చేశానంటే విచారణ అంటూ ఒకటి ఉంటుంది కదా. తప్పు చేస్తే ఎమ్మటే వాడిని విచారణలోకి తీసుకుంటారు, తప్పు చేయలేదు కేసు తీసుకోరు కదా. ఏమయ్యా కాదులేవా ఇది తప్పుడు కేసు లాగా ఉంది, నువ్వు పొమ్మని వెనక్కి పంపిస్తారు కదా. మరి మీరు చేసిన తప్పులన్నీ ఇష్టం వచ్చినట్టుగా 5 ఏళ్లలో చేశారు. అన్నీ బయటికి పక్కాగా ఏ కేసు తీసుకున్నా, ఏ కేసులో మీరు ఈ కేసులో లేరు అనుకోండి, వెనక్కి వచ్చిన కేసు ఏమైనా ఉందా చెప్పండి. ప్రతి ఒక్క కేసు పెట్టింది అధికారంలో ఉన్న పార్టీ. అధికార పరంగా ఏదైతే తప్పు చేశారో ఆ తప్పులన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇది కరెక్టా రైట్ అని ఆలోచన చేసే దానికి తగ్గ సమాచారం ఉన్నప్పుడే కోర్టుకు వెళ్ళి పెడుతున్నారు కేసులు. అందరూ తప్పనిసరి కోర్టులో ఇరుక్కుంటున్నారు. చేసిన తప్పులు అడిగిపోతాయి, తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. అన్యాయంగా మా వాళ్ళని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఎవరు పోసాని కృష్ణమురళి అమాయకుడు, వీళ్ళందరూ అమాయకులు అయితే వీళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టారు అంటారు. వీళ్ళందరూ అమాయకులు అయితే నిరూపించుకోమనండి కోర్టుకు వెళ్ళి, మేము ఈ తప్పు చేయలేదని. నువ్వు కేసులు పెడితే అసలు నువ్వు తల్లి చెల్లిని కేసులు పెట్టించి ఆస్తులు కాడ నువ్వు చేసినాడు ఒక సీఎంగా ఉండి సిగ్గుచ్చాడు అనమాట. ఒక తల్లిని, నీ సొంత తల్లిని సొంత చెల్లెల్ని ఆస్తులు కాడ చేసి మళ్ళీ బాబాయ్ నరకడం ఒకటి, మళ్ళీ ఆ అమ్మాయిని కూడా బాబాయ్ కూతురు కూడా నానా ఇబ్బందులు పెట్టి తిరగనీయకుండా చేసావు. ఏ కేసుకి ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకోనిండి. వాటికి కూడా అంటే తగిలేక